ప్రపంచంలో అన్ని జీవరాశులు ప్రతిక్షణ పోరాటం జీవించడానికి. అందులో మనుషులైన మనం కూడా ఉన్నాం. కానీ మనం మాత్రం ప్రాణాలు ఇవ్వటాన్ని త్యాగంగాను, ప్రాణాలు తీయటాన్ని వీరంగాను మార్చుకున్నాం. ఒక ప్రాణం ఈ భూమి మీదకి రావటానికి ఎంత కష్టపడుతుందో మనందరికీ తెలుసు. ఆ ప్రాణాన్ని కాపాడటం చంపేంత సులభం కాదు. నా వెతుకులాట రెండు ప్రాణాలని కాపాడటానికి. నేను కోవర్టుని, అంటే మా వాళ్ళ సిద్ధాంతాలకు ద్రోహం చేసిందాన్ని. నన్ను మా నాయకుడి వద్దకు తీసుకెళ్ళి దళంలో అందరి ముందు క్షమాపణ చెప్పించి ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా నన్ను హింసించి చంపుతారు. ఇదే నా ప్రస్తుత పరిస్థితి. వీడు రాము పాపం, అడవిలో దారి తప్పి ఎటు వెళ్లాలో తెలియక నాతో అవస్థపడుతున్న నా జూనియర్. నాకు సేవ చేస్తున్నది నా మీద జాలితో కాదు, ఎక్కడ దారి మధ్యలో చచ్చిపోతానా అని భయం. అంతకు మించి బాధ్యత, కర్తవ్యం. హలో హలో ఎక్కడ హలో 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 దారి తప్పిపోయాం. ఎక్కడున్నారు? మేము ఎక్కడున్నాం మాకు అర్థం కావట్లేదు. సిగ్నల్ దొరకడం లేదు. హలో రాముని రెచ్చగొట్టి ఇక్కడే వాడి చేతిలోనే చావటం బెటర్ అనిపిస్తోంది. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చంపుతున్నారో తెలియని వారి చేతిలో చావటం నాకు ఇష్టం లేదు. నీ చావంత ప్రశాంతంగా ఉంటుందనుకున్నావా? మన సిద్ధాంతాలకి మన దళానికి నువ్వు చేసిన ద్రోహాన్ని అందరి ముందు ఒప్పుకొని కుక్క చావు చావాలి. అర్థమైందా? నీ చావు అందరికీ భయాన్ని పుట్టించాలి. అంతవరకు నిన్ను చావనివ్వను, నేను కూడా చావను.
నేను కోవర్టుగా మారింది మన వాళ్ళని చంపటానికో పోలీసుల్ని కాపాడటానికో కాదు. ఎవరు చావకూడదు. పోలీసుల్లోనూ మనుషులున్నారు, అందుకే వాళ్ళు జనం మధ్యలో తిరుగుతున్నారు, మనం ఇలా అడవుల్లో తిరుగుతున్నాం. ఏంటి మాట్లాడుతున్నావు? ఏం చూపించారు? డబ్బా? చెప్పు. నిన్ను చంపమన్నారు. చంపరా? చంపరా? నేను నమ్మను. నువ్వు నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం, ఇది మాత్రం నిజం. మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎక్కడ ఎవరిని చంపాలన్న నువ్వే కదా యాక్షన్ టీమ్ ఇన్ఛార్జ్. నన్ను చంపటం నీకు పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకు చంపలేదు చెప్పు. ఇంతవరకు ఎంతమంది పోలీసులను చంపుటావు? 20 మందిని, 30 మందిని? ఎవరైనా చంపుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూడగలిగావా? వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు వాళ్ళ కళ్ళని చూడగలిగావా? నేను చూశాను. ఐదేళ్ళు కూడా నిండని నా కూతుర్ని ఒకడు నా చేతుల్లోనే పోయింది. అప్పుడు అనిపించింది నన్ను చంపు. చేస్తున్నప్పుడు నా కళ్ళలోకి చూ, ఇంకెవరిని చంపలేం. సిద్ధాంతాలు, న్యాయం, ధర్మం అన్నింటికంటే ప్రాణం చాలా గొప్పది. ప్రతికుడు చాలా ముఖ్యం. అది తెలుసుకోవాలరా మీరు. ఇంతకుముందు అడిగావు కదా, అందుకే చెప్పలేకపోయాను. వీలైతే బ్రతుకు, ఇంకా వీలైతే బ్రతికించు. నువ్వు చంపకపోయినా నా చావు ఆగదు. నా చావు ఎప్పుడు డిసైడ్ అయింది. నేను ఇంతసేపు చెప్పింది నేను బ్రతకడం కోసం కాదు, నువ్వు బ్రతకడం కోసం. రాము, పోలీసులో మన వాళ్ళు ఎవరో ఒకరు నిన్ను చంపేస్తారు. నన్ను చంపితే కనీసం నువ్వైనా బ్రతుకుతావు. రాము, మాట్లాడుతున్నాను. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో హలో, దాంతో జాగ్రత్త, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. చంపేశాను. చంపేశావు? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నన్ను చంపడానికి వచ్చింది కాబట్టి చంపేశాను. హలో హలో,
కమాండర్ తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నీ డ్యూటీ ఏంటి, నువ్వు చేసిందేంటి? చంపేశాను. హలో హలో, వినబడుతుందా? నేను నీ వైపే వస్తాను. గురు ప్రకాష్ దళంలో కమాండర్కి రైట్ హ్యాండ్. వీడు దళంలో చేరి ఇంతవరకు చేసిన హత్యలేనో నాకు తెలీదు, కానీ వీడు చేసిన అత్యాచారాలన్నీ నాకు తెలుసు. ఎప్పటి నుంచో నన్ను లొంగ తీసుకోవటానికి ప్రయత్నించేవాడు. వాడికి లొంగని ఒకే ఒక ఆడదాన్ని నేనే. వాడికి ఇది సరైన సమయం. నన్ను ఎలాగైనా చంపడానికి ముందే లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ నన్ను ఎలాగైనా వెతికి పట్టుకుంటాడని ఊహించలేకపోయాను. పడుకోవడానికి మాత్రం ఒప్పుకో. చస్తానంట. గురు రారా రామకృష్ణ, చంపేశానన్నా? బతికే ఉంది ఏంటి? నువ్వు కూడా దాంతో చేరిపోయావా? గురు, నన్ను ఏమైనా చేసుకో, ఆవిడ్ని వదిలే. దీనికేం తక్కువ లేదు. 10 నిమిషాలు వెయిట్ చేయి, నీతో మాట్లాడాలి. వద్దు గురు, గురు వదిలే గురు. నన్ను మీద చేస్తావా? రే వెళ్ళిపోదాం అనుకుంటా. రే కుడతా, నువ్వురా. ఎన్ని రోజులు దానికోసం కుక్కలా తిరిగానో తెలుసా? మధ్యలో నీ గోలంట, ముందు నిన్నేసేస్తా. గురు వద్దు వద్దు గురు. ఇద్దరు నన్ను చంపడానికి వచ్చారు. చంపేశానని మేనేజ్ చేస్తా. అసలు ఈ సవాలు దొరికితే కదా డిస్కషన్. వద్దురా. ఏంటి? గురు రా గురు, రా గురు, రా రా. వాణ్ణి వాణ్ణి చెప్పొద్దు, వాణ్ణి రా. నువ్వు చెప్పినట్టే వింటా. రా
వదలండి. ఒరే రాము, వదలండ్రా, చావకండి, చావకండ్రా. రాము, రాము, రే రాము, వదలరా, వదలు, వదలబట్టున్నారా, వదలు, వదలరా, వదలు. చావకండ్రా, చావకండి. గురు ఆ నిమిషానికి మనిషి అయినందుకు సంతోషించాలో, రాములో మళ్ళీ చంపాలని ఆలోచన వచ్చినందుకు బాధపడాలో నాకు అర్థం కాలేదు. పరిస్థితులు ఎవరినైనా మనిషిని చేస్తాయి, మృగాన్ని చూస్తాయి. ఇక్కడ త్యాగం జరిగిందా, మార్పు వచ్చిందా అన్నది ముఖ్యం కాదు. 2 చావుల్ని ఆపాను, 2 ప్రాణాలను కాపాడాను. కానీ ఆ తృప్తి ఎక్కువ సమయం నాతో లేదు. ఏయ్, వెళ్ళిపోండి. కమాండర్ వస్తున్నాడు. మిమ్మల్ని చూశాడంటే ఇద్దరిని చంపేస్తాడు. మిమ్మల్ని ప్రాణాలతో వదిలేనని తెలిస్తే నన్ను కూడా చంపేస్తాడు రా. వెళ్ళండి రా, వెళ్ళు. వెళ్ళండి, వెళ్ళరా. నేనేదో మేనేజ్ చేస్తా, వెళ్ళు. అదేం చేస్తుంది అక్కడ? వెళ్ళండి రా. అర్థం కావట్లేదా? కమాండ్కు నువ్వు చంపేసావని చెప్పాను రా. ఇప్పుడు దాన్ని చూస్తే అయ్యో అందరం చస్తాం రా. వెళ్ళండి రా. మతం, కులం, జాతి, సిద్ధాంతాలు, ఇంకా ఇంకా ఏవేవో కారణాలు చెప్పి చంపడమే పరిష్కారం అనుకునేవారు. దయచేసి నా కళ్ళల్లోకి చూడండి. మీ సమాధానం కోసం లేదా మీ రాక కోసం ఎదురు చూస్తూ నా ప్రాణం. దీని ముఖంలో ద్రోహం చేసిన ఛాయలు కనిపించడం లేదు. ఈ చావు నాకు ఇష్టం లేదు. రండి.